ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశం అనేది ఒక చారిత్రక ఘట్టం. అమరావతి ఏపీ రాజధాని అంటూ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు. సో ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ ఇంకెవరన్నా ఫర్దర్గా ఫ్యూచర్లో సో అధినేతలు మారినా లేకపోతే సీఎంలు మారినా ఎవరు మారినా ఒకవేళ మార్చాలి అనుకుంటే రాజధానిని లేదంటే 3 రాజధానుల కాన్సెప్ట్లు కావచ్చు మార్చే అవకాశం ఉంటుందా లేదా? సో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు. నమస్కారం. సార్, ఇప్పుడు ఆల్రెడీ తీర్మానం చేశారు, కేంద్రానికి పంపించారు. ఒకవేళ ఎవరన్నా వస్తే మార్చే అవకాశం ఉంటుందా? అసలు బేసిక్గా రేపు రాజధాని మార్చే అవకాశం ఇంకెవరికైనా ఉంటుందా అని తెలియాలంటే ఇవాళ జరుగుతున్న ప్రాసెస్ అని చెప్పాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రాన్ని పంపుతుంది. కేంద్రం ఆ తీర్మానాన్ని పరిశీలించి కేంద్ర కేబినెట్ లో చర్చించి ఆ తీర్మానం ఆధారంగా 2014 రాష్ట్ర విభజన చట్టానికి సవరణ బిల్లును రూపొందించబోతా ఉంది. 2014 రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5 క్లాజ్ 2ను సవరించే విధంగా ఒక బిల్లును రూపొందించబోతా ఉన్నారు. ఆ సెక్షన్ 5 క్లాజ్ 2 ఏం చెప్తుందంటే, క్లాజ్ 1 ఏమో రాష్ట్రం విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాదు విడిపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్గా ఉంటుందని చెప్తుంది. సెక్షన్ 2 అంటే క్లాజ్ 2 ఏం చెప్తుందంటే, సెక్షన్ 5లో క్లాజ్ 2 ఏం చెప్తుందంటే 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుంటుందని ఉంది. ఇప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది అమరావతి రాజధాని అని చెప్పేసి. తీర్మానం కూడా కేంద్రాన్ని పంపించింది. సో రాష్ట్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకొని తీర్మానాన్ని పంపించింది కాబట్టి ఆ తీర్మానం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది రాష్ట్ర విభజన చట్టంలో చేర్చబోతున్నారు. ఆ క్లాజ్ 2లో రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది అనే పదాన్ని తొలగించి, ఆ పేరాన్ని తొలగించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేటువంటి పదాన్ని చేర్చబోతా ఉన్నారు. అంటే ఆ పదం స్థానంలో ఈ పదాన్ని పెట్టబోతా ఉన్నారు. రేపు పొద్దున ఎవరైనా నువ్వు అన్నట్టు రాజధాని మార్చాలి అనుకో, ఎగ్జాంపుల్ మళ్ళా ఈ పార్లమెంట్ లో మళ్ళా చట్ట సవరణ ద్వారా ఈ సెక్షన్ 5లోని క్లాజ్ 2ను తొలగించి మళ్ళా ఏవైతే కొత్త రాజధాని అనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ని అక్కడ పెట్టాలి. అంటే వైజాగ్ రాజధాని అనుకుంటే వైజాగ్ రాజధాని, లేదా 3 రాజధానులు అంటే 3 రాజధానులు మళ్ళా ఆ క్లాజ్ 2లో చేర్చాలి. ఒక పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా అప్పుడు? కానీ ఇప్పుడు అసెంబ్లీకి మామూలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేది ప్రాంతీయ పార్టీలు, ఐదర్ టీడీపీ లేదా కూటమిలో అంటే జనసేన లేదా అవతల వైసీపీ కదా. సో జాతీయ పార్టీలే తప్ప ప్రాంతీయ పార్టీలే పార్లమెంట్ లో బిల్లులు చేసేంత అవకాశం ఉండదు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇద్దరి స్టాండ్ చాలా క్లియర్. అమరావతి రాజధాని అని వాళ్ళ పొలిటికల్ వాళ్ళ స్టాండ్ వెరీ క్లియర్. ఇంకెవరు మారుస్తారు? పార్లమెంట్ లో ఆమోదం ఎంత లభిస్తుంది? చట్ట సవరణ బిల్లు ఎవరు పెడతారు? అసలు ఇక పెట్టే అవకాశం ఎవరికి ఉంది? వైసీపీకి ఆ బలం లేదు, పార్లమెంట్ లో లేదు కదా. వాళ్ళు రాష్ట్రంలో అసెంబ్లీలో అధికారం వస్తారో లేదో పక్కన పెట్టు, కానీ కేంద్రంలో అయితే వాళ్ళ అధికారం వచ్చే పరిస్థితి జాతీయ పార్టీ కాదు కదా వాళ్ళది. కాబట్టి ఇక రాబోయే కాలంలో రాజధాని మార్చే అవకాశం రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు అయితే లేదు. రాష్ట్ర అసెంబ్లీకి అధికారం లేదు. సో రాష్ట్ర అసెంబ్లీ అధికారం మామూలుగా రాజధాని ఎవరు డిసైడ్ చేసుకుంటారు? సహజంగా అయితే రాష్ట్ర అసెంబ్లీయే డిసైడ్ చేసుకుంటుంది, రాష్ట్ర గవర్నమెంటే డెసిషన్ తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధాని పార్లమెంటు అంటే డెసిషన్ తీసుకోవడం కాదు కానీ చట్టబద్ధత కల్పించబోతా ఉంది దేశంలో మొట్టమొదటిసారిగా. ఇప్పటివరకు ఏ రాష్ట్ర రాజధాని కూడా పార్లమెంట్ చట్టబద్ధత లేదు. ఏ రాష్ట్ర ఇప్పుడు హైదరాబాద్ ఉంది, తెలంగాణ రాజధాని, ఎవరైనా పార్లమెంట్ లో చట్టబద్ధత ఉందా? లేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఎప్పట్లో డెసిషన్ తీసుకున్నారు, దాన్ని కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇప్పుడు లేదు హైదరాబాద్ కాదు వరంగల్ రాజధాని, వరంగల్ కాదు ఖమ్మం రాజధాని అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి అధికారం ఉంది. కాబట్టి అలా ఎవరు చేయరబ్బా, అసలు చేయరు. అది ఎవరో కొంతమంది తుగ్గలకి మాత్రమే సాధ్యమయ్యేటువంటి మాట. రాజధాని మార్చాలి. చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పుడు ఒకవేళ అసలు అమరావతిని మనం ఒకవేళ 2029లో అధికారంలోకి వస్తే ఎలా మార్చాలి ఏంటి దాని గురించి దానికి లాజిక్స్ దానికి ఉన్న క్లూస్ తీసే పనిలో పడ్డారు. లాజిక్ లేదు, లూప్ హోల్స్ లేవు. ఇక అసలు అసెంబ్లీకి అధికారమే లేదు. పార్లమెంట్ చట్టబద్ధ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏంటంటే కోర్టుకు పోతారు. ఈ పార్లమెంట్ చట్ట సవరణ బిల్లుని అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అదో ఇదో అని చెప్పేసి ఏదో రకంగా లూప్ హోల్ పట్టుకొని కోర్టుకు పోవడానికి ట్రై చేస్తారు. అంతే. మామూలుగా ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా ఉన్న కారణం ఏంటంటే, మామూలుగా అయితే పోయిన పార్లమెంట్ సమావేశాల్లోనే చట్ట సవరణ చేద్దాం అనుకున్నారు. కానీ అది మామూలుగా న్యాయ పరిశీలన జరిగింది, కేబినెట్ ముందుకు వచ్చింది చట్ట సవరణ బిల్లు. కాకపోతే కేబినెట్ మంత్రులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. మామూలుగా రాజధాని డిసైడ్ చేసుకోవడం అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం కదా. మనం డెసిషన్ తీసుకుంటే రేపు పొద్దున ఎవరైనా కోర్టుకి వెళ్తే
వాళ్ళ స్పాన్సర్డ్ అనలిస్టులు ఉన్నారు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కావచ్చు, జర్నలిస్ట్ సాయి కావచ్చు, వీళ్ళు ఎవరన్నా లేదు తమిళనాడులో ఒక అతను ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు ఎవరైనా కోర్టుకు పోయారనుకో, కోర్టు ఈ చట్ట సవరణ బిల్లు కొట్టేసింది అనుకో, మళ్ళా సమస్య మొదటికి వస్తుంది. కాబట్టి ఇలా సమస్య మొదటికి రాకుండా అంటే ప్రాసెస్ ప్రకారం పద్ధతిగా జరగాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానంలో ఎప్పటి నుంచి రాజధాని అనేది కూడా ఉంటుంది. మామూలుగా ఏంటంటే రాజధాని అని చెప్పడం కాదు, ఎప్పటి నుంచి రాజధాని, రాజధాని అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హద్దులు ఉండాలి కదా, సరిహద్దులు ఉండాలి కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎప్పటి నుంచి అనే దానికి కూడా ఒక డెఫినేషన్ కావాలి. దానికోసమే ఈ అసెంబ్లీ తీర్మానం. మామూలుగా అంటే పార్లమెంట్ చట్ట సవరణ ప్రకారం 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్ గా హైదరాబాద్ ఉంది. 2014 నుంచి 2024 దాకా హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉన్నట్టు లెక్క. 2024 జూన్ నుంచి అమరావతి రాజధానిగా అన్నట్టు లెక్క. ఇప్పుడు ఆ రకంగా తీర్మానం చేసి పంపిస్తారు. అదే రకంగా పార్లమెంటు చట్ట సవరణ చేసి చట్టబద్ధత కల్పిస్తారు. దీని మీద కూడా వైసీపీ కోర్టుకి వెళ్ళి ఎలదని కాదు, వెళ్ళినా ఇక ఏముండదు, మేబీ వాళ్ళకి ఏమీ సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే గతంలో 3 రాజధాని కాన్సెప్ట్ అన్నప్పుడే కోర్టులోకి పోతే వైసీపీకి ఏమీ ఊరట్ రాలే. కానీ ఒక విషయం, 2019 ఎన్నికల కంటే ముందు వైసీపీ స్టాండ్ కూడా అమరావతి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు, నేను పర్మనెంట్ ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు రెంటల్ ఇంట్లోనే ఉంటున్నాడు, ఆయన పర్మనెంట్ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, నాకు మాత్రం అమరావతిలో ఉంది, సో నా కమిట్మెంట్ చూడండి అన్నాడు. నా కమిట్మెంట్ చూడండి అనే మాట అక్కడ అమరావతి జనాలకు కూడా బాగా వెళ్ళిపోయింది. ఆ మాట వల్ల అమరావతి ప్రాంతంలో వైసీపీ గెలిచింది 2019 ఎన్నికల్లో. ఉండవల్లి శ్రీదేవి కోర్ అమరావతి ఏరియాలో ఎమ్మెల్యే, ఇప్పుడు వైసీపీలో టీడీపీలో ఉన్నారు. తర్వాత మంగళగిరి నారా లోకేష్ ఓడిపోయాడు, ఆల రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే గెలిచాడు అప్పుడు. కానీ ఎప్పుడైతే ఎన్నికల్లో విజయం వచ్చిందో వెంటనే మాట మార్చారు. మాట తప్పాడు, మడమ తిప్పాడు, మాట తప్పి మడమ తిప్పి లేదు 3 రాజధానులు అన్నాడు. సరే 3 రాజధానులు అన్నాడబ్బా, ఒక్కొక్క రాజధానిలో ఒక్కొక్క బిల్డింగ్ అన్న కట్టాడా కనీసం ఒక వైజాగ్ పరిపాలన రాజధాని అన్నాడు, ఏమైనా కంపెనీలు తీసుకొచ్చాడా? అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ జనానికి ఎక్కే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేయలే. ఆ కాన్సెప్ట్ ఎందుకోసం అంటే కేవలం అమరావతిని నాశనం చేయడం కోసం ఆ కాన్సెప్ట్ తప్ప, తనేదో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, 3 రాజధానులను నిర్మించి పెట్టాలని దానికోసం కాదు అన్న తర్వాత జనం అర్థం చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకు అమరావతి మీద అంత కోపం అంటే, అమరావతి శంకుస్థాపన చేసిందంటే ఎవరి పేరు చెప్తారు? చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు. అమరావతిని ఎంపిక చేసింది ఎవరంటే ఎవరు చెప్తారు? చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు పేరు ఉండకూడదు, ఆ పేరు వినపడకూడదు, ఆ బ్రాండ్ కనపడకూడదు అని చెప్పేసి కేవలం చంద్రబాబు నాయుడు ఎంపిక చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కోపంతో అమరావతిని నాశనం చేసే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ తిరగబడ్డ అమరావతి రైతులను నిర్బంధించాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాడు. మొత్తానికి అసలు ఇంకో విషయం చెప్తాను నేను, నీకు చెప్తాను. కర్నూలు రాజధాని అన్నాడు. కర్నూలు సిటీ పరిధిలో వైసీపీ ఒక్క స్థానాన్న గెలవగలిగిందా? అవును. ఇప్పుడు వైజాగ్ పరిపాలన రాజధాని అన్నాడు. వైజాగ్ సిటీ పరిధిలో వైసీపీ కనీసం ఒక్క ఎమ్మెల్యే స్థానాన్న గెలవగలిగిందా? అంటే వైసీపీ పరిపాలన రాజధాని కడతానంటే వైజాగ్ ప్రజలే నమ్మలేదు, న్యాయ రాజధాని అంటే కర్నూలు ప్రజలే యాక్సెప్ట్ చేయలేదు. అంటే 3 రాజధానుల కాన్సెప్ట్ ప్రజలు తిరస్కరించారు. ఇదెక్కడ కాన్సెప్ట్ రా బాబు? రాష్ట్రానికి రాజధాని ఒకటి ఉండాలి, కానీ పాలన వికేంద్రీకరించబడాలి. ఇప్పుడు పరిపాలన కేంద్రీకరించబడాలి, పాలనా ఫలితాలు వికేంద్రీకరించబడాలి. కాబట్టి అదే ఇప్పుడు అదే జరుగుతుంది. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనసు ఒప్పినా ఒప్పకపోయినా, రేపొద్దున ఒక క్వశ్చన్ పేపర్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పిల్లలు కూడా అమరావతినే రాయాలి, ఆప్షన్ లేదు. ఒక్క మాట ఫైనల్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టిద్ది అంటారా? ఏది ఈ తీర్మానంతో నిద్ర పట్టదు కాబట్టి బెంగళూరు పోయాడు. అక్కడ నిద్ర పట్టిద్దాం, ఈ అన్నిటికి దూరంగా గడుపుదామని వీకెండ్ బెంగళూరు పోయాడు. సో వీకెండ్ పార్టీలో ఆయన మునిగి తేలుతున్నాడు. రాష్ట్రం ఒక రకమైన ఆనందంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి మరొక రకమైనటువంటి భావోద్వేగంలో ఉన్నాడు. నిజానికి ఇవాళ బాధ్యత రాయొచ్చు కాదబ్బా. ఇప్పుడు రాష్ట్ర రాజధానిని డిసైడ్ చేసుకునేటువంటి తీర్మానం జరుగుతున్నప్పుడు ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చిన వారు రాలేదా పక్కన పెట్టు, ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం, ప్రత్యేకమైన సమావేశం కదా. ఇవాళ వస్తే వైసీపీకి 2 అడ్వాంటేజ్లు ఉంటాయి. ఏంటంటే సరే అప్పుడు ఏదో 3 రాజధానుల కాన్సెప్ట్ అన్నాడు, తప్పు ఒప్పు, ఆ రోజు తప్పు తెలుసుకున్నాడు, మారాడు, అమరావతి జై కొట్టడానికి వచ్చాడు. సో జగన్మోహన్ రెడ్డి మారాడు అనే ఒక సందేశాన్ని బయటికి పంపొచ్చు. 2, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి వరుసగా 60 రోజులు సమావేశాలకు రాకపోతే మేము చర్యలు తీసుకుంటామని స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు పదే బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఇలా అసెంబ్లీ సమావేశాలకు వచ్చారనుకో, సో అఫీషియల్గా వచ్చినట్టు లెక్క. అఫీషియల్గా వస్తే
ఇప్పుడు 60 రోజుల కాన్సెప్ట్ అన్న పక్క పోయింది ఇక సైన్ వస్తుంది వాళ్ళు వచ్చినట్టు లెక్క అవుతుంది ఇక మళ్ళీ రేపటి నుంచి రాకపోతే రేపటి నుంచి 1వ రోజు నుంచి లెక్కేసుకోవాలి వరుసగా 60 రోజులు రాకపోతే కదా మధ్యలో వస్తే ఇప్పుడు రాను రోజులని పక్క పోయినట్టే లెక్క వచ్చినట్టే లెక్క మళ్ళీ 60 రోజులు ఎప్పటికి కావాలి సో ఎన్ని సమావేశాలకైతే కావాలి సో వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలు ఉండవు ఇలా దొంగ చాటుగా వచ్చి సంతకాలు పెట్టి పోవాల్సిన కర్మ ఉండదు వైసీపీ ఎమ్మెల్యేలకి అఫీషియల్గా వచ్చి అటెండెన్స్ చేసుకొని సమావేశంలో పాల్గొని ఆ అమరావతికి జై కొట్టి వైసీపీ కూడా మారిందిరని గుడ్ విల్ తెచ్చుకొని వెళ్ళొచ్చు 2 అవకాశాలు జగన్మోహన్ రెడ్డికి మంచి జరిగేది అమరావతి విషయంలో మాట మార్చి అదే మనసు మారింది అనేది 2ది వైసీపీ ఎమ్మెల్యేలకి అటెండెన్స్ దక్కేది సో ఈ 2 ఉపయోగాలను వైసీపీ కోల్పోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అహం అమరావతిని అగ్రీ చేయడానికి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి మనసు ఒప్పట్లే అప్పటికి సజ్జ రామకృష్ణారెడ్డి గారు వచ్చి కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అమరావతికి మేమన్నా అడ్డంకి పోయామా ఎందుకు తీర్మానం పెట్టాలి అంత అవసరమే ఉంది అసలు అమరావతి రాజధాని కాదని మేమన్నా చెప్పామా అనేది సజ్జ రామకృష్ణారెడ్డి గారు చెప్తూనే ఉన్నాడు సరే అప్పుడప్పుడు కవర్ చేయడానికి ఆయన ట్రై చేస్తున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈగో వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతా యా సో ఇది కార్తిక్ గారు అనాలిసిస్ మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనం టీవీ